చివరి అంకంకు చేరుకుంది. ఒక మహాఘట్టానికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఆదివాసీ పూజారులు తమ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. వనం నుంచి వచ్చినటువంటి అమ్మవార్లు భక్తులను కటాక్షించి తిరిగి జనం నుంచి వనంలోకి వెళ్ళే ఘటన జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మనకు విజువల్లో కనిపిస్తుంది. పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి పూజారులు ఆ గద్దె వద్ద చేస్తున్నటువంటి పూజా కార్యక్రమం. దీనికి సంబంధించినటువంటి ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం ఈ పూజా కార్యక్రమాలంతా కూడా జరుగుతాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగుండ్ల గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ నుంచి 21వ తారీఖు నాడు అంటే 20వ తారీఖు నాడే బయలుదేరి స్వామివారిని 80 కిలోమీటర్ల మేర కాలినడకన నడుచుకుంటూ కూడా 21వ తారీఖు నాడు గద్దెపైకి చేరుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి మళ్ళీ ఇక్కడి నుంచి గద్దెలపై నుంచి మళ్ళీ ఆయన గంగారం మండలంలో ఉన్నటువంటి పునుగొండలో ఉన్నటువంటి ఆలయానికి అదేవిధంగా నడుచుకుంటూనే దేవుణ్ణి తీసుకువెళ్ళటం అనేది ఆచారంగా చేస్తారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తుంది కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గద్దెలు. అక్కడ కూడా భక్తులు సమర్పించినటువంటి బంగారంగా పిలుచుకునే బెల్లం ఉంటుంది, తర్వాత వడి బియ్యం, తర్వాత ఇతర మొక్కులకు సంబంధించినంతా కూడా అక్కడ వాటన్నిటిని కూడా శుభ్రం చేస్తున్నారు. గద్దెలన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత పూజారులంతా కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. అవన్నీ నిర్వహించిన తర్వాత సమ్మక్కను తిరిగి చిలకలగుట్టకు తీసుకువెళ్తారు. అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె దగ్గర కూడా అక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు. ఆదివాసీ పూజారులంతా కూడా అక్కడికి చేరుకుని ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆచారాలతోటి కొనసాగుతుంది. ఆ సారలమ్మకు సంబంధించి కూడా కన్నెపిల్లకి అమ్మవారిని తీసుకువెళ్ళటంతో ఈ జాతరకు సంబంధించినటువంటి ఇదంతా కూడా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అయితే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ప్రధానంగా చూస్తే వనం నుంచి అంటే ప్రకృతికి సహజ సిద్ధమైనటువంటి పండుగ ఇదంతా కూడా ఒకప్పుడు ఆదివాసీలకు సంబంధించినటువంటి సాంప్రదాయం జరిగే జాతర. కానీ ఇప్పుడు ఆదివాసీలతో పాటు ఆదివాసీల ఇతరులకు కూడా కోట్ల మందికి కోరికలు అనుగ్రహించే కొంగు బంగారంగా ఈ తల్లులను కొలుస్తారు. ఎక్కడెక్కడో ఉన్నా కానీ అమ్మవార్లకు సంబంధించినటువంటి దర్శనం చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ 4 రోజులలో మేడారం రావడం అనేది చేస్తారు. అయితే అమ్మవార్లను వనం నుంచి జనంలోకి తీసుకురావడానికి సంబంధించినటువంటి ఏదైతే హానర్గా సాంప్రదాయం అధికారికమైనటువంటి లాంఛనాలు ఏవైతే ఉంటాయో సేమ్ అమ్మవారికి సంబంధించి తిరిగి వనంలోకి తీసుకువెళ్ళే సమయంలో కూడా అలాంటి అధికారికమైనటువంటి లాంఛనాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో కూడా మంత్రి హోదాలో సీతక్క, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి పూజార్లతో పాటు జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఇతర అధికారులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో అమ్మవారికి సంబంధించినటువంటి అధికారికంగా సాగనంపడం అనేది జరుగుతుంది. మరొక విశేషం ఏంటంటే మేడారం జాతరకు సంబంధించి అమ్మవార్లు వనప్రవేశం జరిగే సమయంలో ప్రకృతి ఒక్కసారిగా పులికిస్తుంది. వర్షం పడటం అనేది కొన్నేళ్ళుగా అంటే జాతర సమయంలో వస్తున్నటువంటి ఆనవాయితీ. ప్రజెంట్ కూడా మేడార పరిసర ప్రాంతాల్లో వర్షం ఇప్పుడే మొదలైంది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రకృతితోటి మమేకమైనటువంటి పండుగ. ఆ అమ్మవారిని వనంలో తీసుకువెళ్ళే సమయంలో ప్రతిసారి జాతర సమయంలో అమ్మవారు వెళ్తున్నారు అంటే వర్షం పడుతుండడంతో అది ఒక గుర్తుగా భక్తులు చేస్తారు. ఆ అమ్మవారు వచ్చే సమయంలో అంటే చిలకలగట్టు నుంచి అమ్మవారు బయలుదేరింది అంటే పోలీసులు అధికారికంగా అంటే ఫైరింగ్ చేయటం అంటే అధికారికంగా ఆమెను లాంఛనాలతోటి అమ్మవారు వస్తున్నారు అనే ఆగమనం కోసం ఎస్పీ గాలిలోకి కాల్పులు జరపడం ద్వారా స్వాగతం పలుకుతారు. ఆ సౌండే అమ్మవారు వనం నుంచి జనంకి వస్తున్నట్టుగా భక్తులంతా కూడా తెలుసుకుంటారు. ఆ విధంగా అమ్మవారికి సంబంధించిన ఆగమనం అవుతుంది. సేమ్ టైంలో అమ్మవారికి సంబంధించినటువంటి మళ్ళీ వనంలోకి వెళ్ళే సమయంలో ప్రకృతి దాన్ని తెలియజేస్తుంది అన్న గుర్తుగానే మనం చూడవచ్చు. అందుకే ప్రజెంట్ మళ్ళీ వర్షం మొదలైంది అంటే ఇప్పటివరకు భక్తులు సమర్పించినటువంటి మొక్కులు కావచ్చు అవన్నీ కూడా తాను తీసుకొని వాళ్ళందరినీ కూడా అనుగ్రహించి చల్లగా చూస్తాను అని ఒక చెప్పే సంకేతంగానే భావిస్తారు. అదే ఈసారి జాతరకు సంబంధించి కూడా ప్రజెంట్ వర్షం పడుతుంది. ప్రతి జాతరలో ఈ మహత్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ అమ్మవార్ల జాతరలకు సంబంధించి ప్రతిదీ కూడా మహిమతోటి కూడుకున్నదే. ఒక వైబ్రేషన్కు ఉన్నటువంటి ప్రాంతంగా ఇది చెప్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజులు జరిగే జాతరకు దాదాపు కోట్ల మంది అంటే దాదాపు 1.5 వరకు భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంటుంది. ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంతో మొత్తం ఇక్కడికి వస్తారు. అమ్మవార్ల సన్నిధిలోనే ఉంటారు. అమ్మవార్లకు
మొక్కులు చెల్లించుకోవడం, తర్వాత ఎక్కడ దర్శనానికి సంబంధించిన టికెట్ కానీ, లేకపోతే ఏ మొక్కులు ఈ విధంగానే చెల్లించాలి, లేకపోతే దానికి ఇంత ఖర్చు పెట్టాలి, లేకపోతే దీంట్లో ఆర్థికమైనటువంటి తాహాతు కానీ ఇవేమి ఉండవు. అమ్మవారికి సంబంధించి ఒక దండం పెట్టుకొని కూడా వెళ్తారు. కొంతమంది జేబులో 10 రూపాయలు ఉంటే బెల్లం, ఒక చిన్న బెల్లం ముద్దైనా తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తే చాలనుకుంటారు. ఇంకొద్దిగా డబ్బులుంటే ఒక కోడిని అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా కొద్దిగా ఉంటే వాళ్ళు అనుకున్న కోరికలు ఉండి అవన్నీ తీరితే ఒక మేకనో లేదో అమ్మవారికి సమర్పించడం. ఇట్లా అసలు ఏది లేకున్నా కానీ డబ్బులు లేవు అనుకున్నా అట్లా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి ఒక దండం పెట్టుకుని వెళ్తారు. ఈ ఒక్క మేడారం జాతరలో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందని చెప్పచ్చు. ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి జాతరలో ఇప్పుడు చివరి అంకం ఇది. ఈ మహాజాతరకు సంబంధించి అమ్మవార్లకు సంబంధించినటువంటి వన ప్రవేశానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. దీనికి కూడా 3 అంచెల భద్రత ఉంటుంది. ఒకటేమో రోప్ సంబంధించినటువంటి పార్టీస్ ఉంటాయి. రెండోది అదేవిధంగా తుడుం దెబ్బకు సంబంధించిన అంటే ఆదివాసీలకు సంబంధించినటువంటి వారు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకు రక్షణగా ఉంటారు. అదేవిధంగా స్పెషల్ పార్టీ, తర్వాత ఇతర పోలీసు విభాగాలు మరొక అంచెలో భద్రత ఉంటారు. ఎందుకంటే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కావచ్చు, లేదా అమ్మవారిని మళ్ళీ తిరిగి వన ప్రవేశం చేసే సమయంలో కావచ్చు, అమ్మవారిని తీసుకువెళ్తున్న పూజారులను కనీసం ఒక్కసారి వాళ్ళను స్పృశించినా తాకినా చాలు తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకనే అమ్మవారిని కావచ్చు, లేదా సమ్మక్క సారలమ్మని తీసుకువెళ్ళే సమయంలో కావచ్చు, పగిడిద్దరాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళను తీసుకువెళ్ళే సమయంలో కూడా కావచ్చు, పోలీసులకు సంబంధించినటువంటి రక్షణ ఉంటుంది. సేమ్ టైంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుం దెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇదంతా కూడా ఆ ఆదివాసీలకు సంబంధించిన కుటుంబాలే ఈ తుడుం దెబ్బ కింద వాళ్ళ అసోసియేషన్గా ఉంటారు. వాళ్ళంతా కూడా అమ్మవార్లను సాగనంపై సమయంలో కావచ్చు, తీసుకొచ్చే సమయంలో కూడా సేవలు అందిస్తారు. అమ్మవారికి సంబంధించిన మొక్కులు చెల్లించే సమయంలో కూడా భక్తులకు వాలంటీర్లుగా వాళ్ళు పనిచేస్తారు. ప్రజెంట్ అయితే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. ప్రజెంట్ అమ్మవారికి సంబంధించినటువంటి అక్కడ జరిగే పూజా కార్యక్రమాలకు సంబంధించి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఎప్పుడైనా అమ్మవారి ఆగమనం గద్దెలపైకి వచ్చే సమయంలో విద్యుత్ దీప కాంతులు ఆపేస్తారు. అప్పుడే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసి అక్కడ కుంకుమ భరిణి పెట్టడంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం వస్తుంది. ఆ తర్వాతనే అమ్మవారికి సంబంధించిన మొక్కులు చెల్లించడం ఎంత కూడా వస్తుంది. సేమ్ అమ్మవారిని తీసుకువెళ్ళే సమయంలో కూడా అంటే వనంకు తిరిగి వన ప్రవేశానికి సంబంధించిన ప్రక్రియలో కూడా ఎలాంటి చేస్తారు. దానికి సంబంధించినటువంటి సంగీతంగానే ఇప్పటికే ప్రధాన గద్దెల దగ్గర అమ్మవార్లకు సంబంధించి సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గద్దెల దగ్గర విద్యుత్ నిలిపివేశారు. ఒక పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళ పూజలకు సంబంధించి పగిడిద్దరాజు అంటే అంటే నాగపాము సంబంధించినటువంటి పడుగు విత్తినటువంటి ఎట్లా ఉంటుందో దాన్నే చూస్తారు, అదే దేవుడిగా చూస్తారు. కాబట్టి ఆ ఆకారమే అక్కడ కనిపిస్తుంది. దాన్ని తీసుకువెళ్తారు. ప్రస్తుతం విద్యుత్తుకు సంబంధించినటువంటి అంతా కూడా నిలిపివేశారు. అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ దేవతకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో ఆ సాంప్రదాయాలు ఎవరికి కూడా అంటే అమ్మవారు ఎక్కడి నుంచి వస్తారు, చిలకలగట్టు నుంచి వస్తారని తెలిసినా ఎక్కడ ఉంటారు, ఎలా వస్తారు, తర్వాత వాళ్ళ పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత ప్రతిష్ట ఏ విధంగా అమ్మవారి కుంకుమలు అక్కడ పెడతారు, ఇలాంటి అంతా కూడా ఆదివాసీ పూజలకు మాత్రమే తెలుసు. ఎక్కడ కూడా ఈ తంతును బయటికి చెప్పరు. సేమ్ అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కావచ్చు, తిరిగి అమ్మవారిని వన ప్రవేశం చేసే సమయంలో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కావచ్చు, లేదా వన ప్రవేశం జరిగే సమయంలో కావచ్చు, భక్తులంతా కూడా ఒక్కసారిగా పులికెత్తిపోతారు. అమ్మవారు వెళ్ళే ప్రధాన మార్గం అంతా కూడా ఆ అమ్మవారికి స్వాగతం పలకడం కావచ్చు, లేదా మళ్ళీ 2 ఏళ్ళకు వస్తామమ్మా, అప్పటి వరకు మమ్మల్ని కాపాడు, అప్పటి వరకు మమ్మల్ని చల్లగా జీవించు అంటూ అమ్మవారికి వీడ్కోలు పలుకుతారు. అమ్మవారు మమ్మల్ని క్షేమంగా చూస్తుంది అనే నమ్మకంతో అమ్మవారి వన ప్రవేశం వరకు ఉండి వెళ్తుంటారు. అయితే సహజంగా మనం మేడారం జాతరకు సంబంధించి చూస్తే ఈ ఏడాది చాలా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముందస్తు మొక్కులకు సంబంధించి కూడా చూస్తే గతంలో ముందస్తు మొక్కులు చెల్లించేవారు, అది కూడా 5 నుంచి 10 లక్షల మంది ముందస్తుగా వచ్చి అంటే జాతరకు ముందు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం అనేది చూసాం. కానీ ఈసారి మాత్రం చూస్తే దాదాపుగా జాతర ప్రారంభం కావడానికి ముందే 50 లక్షల పైగా అమ్మవార్లను మొక్కులు చెల్లించుకున్నారు. అంటే జాతర సమయంలో ఇబ్బంది పడతామనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఏమో బుధవారం అంటే అమ్మవారికి సంబంధించిన జాతరలో 4 బుధవారాలకు చాలా కీలకంగా చూస్తారు. మొదటి బుధవారం మండమెలుగా, ఆ తర్వాత గుడిమెలుగా, ఆ తర్వాత మహాజాతర, తిరుగువారం. ఈ 4 జాతరలు కూడా
బుధవారం తోటే ముడిపడి ఉంటాయి. అయితే మొదటి బుధవారం అమ్మవారికి సంబంధించినటువంటి కంక తీసుకురావడం అదంతా కూడా చేస్తారు. రెండో బుధవారంకి వచ్చేసరికి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేస్తారు, అవన్నీ చేస్తారు. తర్వాత మూడో బుధవారం వచ్చేసరికి అమ్మవారికి సంబంధించినటువంటి మహాజాతర మొదలవుతుంది. ఇక నాలుగో బుధవారం అంటే వచ్చే బుధవారానికి సంబంధించి చూస్తే అమ్మవారికి సంబంధించినటువంటి తిరుగువారం అని చేస్తారు. అంటే ఈ జాతరకు సంబంధించి ఆ బుధవారం తోటి తిరుగువారం తోటి పూర్తిగా 2 ఏళ్ళకు కూడా ఒకసారి జరిగే మహాజాతర అంతా కూడా పరిసమాప్తం అవుతుంది. అయితే ఇప్పుడు జరిగే మహాజాతరకు సంబంధించి మాత్రం అమ్మవార్ల వనప్రవేశం అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఆ వనప్రవేశానికి సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పూజలు చేసే సమయంలో కూడా ఈ సమ్మక్కకు సంబంధించినటువంటి 6 ప్రధాన పూజలు ఉంటారు. అదేవిధంగా సార్లమ్మకు సంబంధించి 5 ప్రధానమైనటువంటి పూజలు ఉంటారు. అదేవిధంగా పగడెద్దురాజుకు సంబంధించి ఒకరు, అదేవిధంగా గోవిందరాజులకు సంబంధించినటువంటి ఒక పూజారి, అంటే మొత్తం 13 మంది ప్రధాన పూజలు ఉంటారు. వీళ్ళతో పాటు మిగతా వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళ గోత్రానికి సంబంధించినటువంటి పూజలంతా కూడా ఉంటారు. డోలుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. డోలు అనేది అమ్మవారికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ డోలు సౌండ్ చేసుకుంటూ వెళ్తేనే అమ్మవారు రావడం కానీ లేదా వనప్రవేశం కానీ జరుగుతుంది. ఆ డోలుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళకు సంబంధించినటువంటి వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ డోలుకు సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులుగానే వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ డోలుకు సంబంధించినటువంటి ఆ సౌండ్కు సంబంధించి ఆ సౌండ్కు ఒక్కసారి వస్తేనే భక్తులంతా కూడా పులికించిపోతారు. ఎక్కడా లేనట్టుగా ఆదివాసులకు సంబంధించిన డోలు కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి వాయిద్యాలు కావచ్చు, అవన్నీ కూడా మేడారం జాతరకు ఒక ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రస్తుతమైతే అమ్మవారికి సంబంధించినటువంటి వనప్రవేశానికి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. అమ్మవారికి సంబంధించినటువంటి వనప్రవేశానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మేడారంలో వర్షం కూడా పడుతుంది. చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వర్షం పడుతుంది. అమ్మవారిని ఆ వనప్రవేశం సమయంలో వర్షం పడటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఆ సాంప్రదాయం ప్రజెంట్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే అమ్మవారికి వనప్రవేశం తీసుకువెళ్ళి దానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా జరుగుతుంది. అమ్మవారికి సంబంధించినటువంటి అంటే సమ్మక్కకు సంబంధించి కూడా చిలకల కొట్టుకు తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మవారికి సంబంధించినటువంటి వనప్రవేశం జరుగుతుంది. అదే చాలా కీలకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారికి వనప్రవేశం ఇదంతా జరిగిన తర్వాత కూడా బయ్యక్కపేట అమ్మవారి పుట్టిన ఊరుగా చెప్తాం. బయ్యక్కపేటలో కావచ్చు, అదేవిధంగా మేడారంకు సంబంధించి ఇక్కడ కూడా సమ్మక్క గుడి ఉంది. మొదట బయ్యక్కపేటలోనే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ జాతర మహాజాతర జరిగేది. కానీ జాతర సమయంలో వస్తున్నటువంటి భక్తుల తాకిడి కావచ్చు, తర్వాత అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, జాతర మరింతగా చేసే క్రమంలో అక్కడి నుంచి జాతర ఆ తర్వాత మేడారంకి వచ్చింది. కానీ అమ్మవారికి పుట్టిన ఊరు కావచ్చు అదంతా కూడా బయ్యక్కపేటే. అక్కడ ఒక జలకబావి ఉంటుంది. అమ్మవారు ఆ జలకబావి దగ్గరే ఉండేది అనేది చెప్తారు. ఆ వాటర్ని ఆమె ఉపయోగించుకుందని చెప్తారు. ఈ జాతరకు వచ్చే సమయంలో కూడా ఆనపకాయకు సంబంధించినటువంటి బుర్ర దాంట్లో ఆ వాటర్ అంతా కూడా తీసుకొస్తారు. ప్రస్తుతం పగడెద్దురాజుకు సంబంధించినటువంటి బయలుదేరారు. పగడెద్దురాజు వనప్రవేశానికి సంబంధించిన వనప్రవేశం అంటే పగడెద్దురాజుకు సంబంధించి బయ్యారం మండలం అంటే గంగారం మండలంకి సంబంధించినటువంటి కొనుగొండ్ల గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోకి వెళ్తారు. దానికి సంబంధించినటువంటి పగడెద్దురాజు బయలుదేరి వెళ్తున్నారు. అదేవిధంగా గోవిందరాజులు కొండాయికి వెళ్తారు. వీళ్ళిద్దరూ ప్రవేశం అంటే వీళ్ళ బయలుదేరిన తర్వాత సమ్మక్క సార్లమ్మకు సంబంధించినటువంటి వన ప్రవేశానికి సంబంధించి కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే పగడెద్దురాజుకు సంబంధించినటువంటి పూజారులు డోలు వాయిద్యాలు కావచ్చు, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పోలీసు భద్రత, అదేవిధంగా తుడుం దెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళ భద్రత, మొత్తం 3 అంశాల భద్రత మధ్య ఇప్పుడు కొనుగొండలకు బయలుదేరారు. 80 కిలోమీటర్లు దాదాపుగా ఉంటుంది. చాలా వరకు అటవీ ప్రాంతంలోంచే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. స్వామివారిని తీసుకొచ్చే సమయంలో ఎంత నిష్టగా అయితే కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా తీసుకొస్తారో సేమ్ అదేవిధంగా 80 కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడి నుంచి పగడెద్దురాజును తీసుకువెళ్ళడం అక్కడి వరకు పొనుగొండ వరకు కూడా తీసుకువెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ బుధవారంకు సంబంధించి కూడా పెళ్లి చేస్తారు. అక్కడ దానికి సంబంధించిన తిరుగువారం అంటారు. ఆ పూజా కార్యక్రమాలంతా కూడా వచ్చే బుధవారం చేస్తారు. ఆ బుధవారం నాడు సంబంధించి కూడా అక్కడ కూడా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అదేవిధంగా కొండాయికి కూడా గోవిందరాజులో బయలుదేరారు. అక్కడ కూడా వచ్చే వారం తిరుగువారం చేస్తారు, వచ్చే బుధవారం. దాంతో ఈ మహాజాతరకు సంబంధించినటువంటి పరిసమాప్తం అవుతుంది. అన్నిటికంటే కీలకమైనది సమ్మక్కకు సంబంధించిందే వనప్రవేశమే. మొత్తంగా ఈ జాతరలో సమ్మక్క వనప్రవేశం అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగే ప్రక్రియలో అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, ఎలాంటి అధికారికమైనటువంటి లాంఛనాలు ఉంటాయో అమ్మవారిని
మళ్ళీ వనప్రవేశం చేసే సమయంలో కూడా అదే ఉంటుంది. అదేవిధంగా అధికారికమైన లాంఛనాలకు సంబంధించిన దాంట్లో కూడా మంత్రి హోదాలో సీతక్క కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ, కలెక్టరు, ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో వెళ్తారు. వీళ్ళంతా కూడా వనప్రవేశం జరిగే వరకు కూడా వీళ్ళంతా కూడా ఉంటారు. ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది ప్రజెంట్ అయితే. అదేవిధంగా సార్లమ్మకు సంబంధించినటువంటిది కూడా ప్రస్తుతం కన్నెపల్లికి తీసుకువెళ్తారు. బయ్యక్కపేటలో కావచ్చు, ఇదేవిధంగా మేడారం, అదేవిధంగా కొండాయి, గంగారం మండలంలో నుండి పునుగొండ, ఈ 4 చోట్ల కూడా వచ్చే బుధవారం తిరుగువారం జరుగుతుంది. ఈ తిరుగువారంకు సంబంధించి కూడా జరగడంతో 2 ఏళ్లకు వచ్చే మహాజాతర మనం పరిసమాప్తమైందని చెప్పొచ్చు. కేవలం ఇప్పుడు వనప్రవేశం మాత్రమే జరుగుతుంది. ఈ వనప్రవేశానికి మళ్ళీ వచ్చే బుధవారం జరిగే తిరుగువారం జాతరతోటి మొత్తం జాతరకు సంబంధించి జరుగుతుంది. అంటే వచ్చే తిరుగువారం జాతర కూడా ఏంటి అంటే అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏదైనా తెలియక చేసినట్టు కావచ్చు, చేత ఆచార వ్యవహారంలో ఏదైనా జరిగినా, అట్లాంటి ఏదైనా పొరపాటు జరిగినా, ఏదున్నా అమ్మవారిని శాంతింపజేయడానికి, తర్వాత తమను అలాంటి పొరపాట్లను క్షమించమని అడగడం, అలాంటి దానికి సంబంధించిన దానిగానే తిరుగువారంగా చెప్తాం. మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మవార్లకు సంబంధించినటువంటి వన ప్రవేశానికి సంబంధించినటువంటి ప్రక్రియ, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా జరిగి అమ్మవార్ల వన ప్రవేశం అంతా జరుగుతుంది. అయితే ఈసారి మేడారం జాతరకు సంబంధించి చెప్పుకోవాల్సిందే అంశం ఏంటంటే, ఒకటేమో ముందస్తు మొక్కులకు సంబంధించి చెప్పుకున్నాం. సేమ్ టైంలో మళ్ళీ ఎప్పుడు కూడా క్రౌడ్కి సంబంధించి చూస్తే మన జనరల్గా కూడా శుక్రవారం రోజు ఎక్కువ మంది దర్శనం చేసుకుంటారు. ఎక్కువ మంది అమ్మవాళ్ళు గద్దెలపైన ఉంటారు కాబట్టి, వాళ్ళ 4 దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఆ రోజు ఎక్కువ మంది దర్శనం చేసుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు, కుటుంబం సభ్యులంతా కూడా కలిసి వస్తారు. కానీ రోజుకి వచ్చేసరికి చివరి రోజు కేవలం మధ్యాహ్నం 12-1 గంట వరకు దాదాపు మేడార పరిసర ప్రాంతాలంతా కూడా ఖాళీ అయిపోతాయి. అంతా తిరుగు ప్రయాణంకి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో వాళ్ళంతా కూడా తిరిగి తమ కుటుంబ సభ్యులతో వెళ్ళిపోతుంటారు. పెద్దగా మేడారం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, గద్దెల దగ్గర కావచ్చు, చాలా తక్కువ మంది జనం కనిపిస్తారు. మామూలు రోజులలో దర్శనానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతే మంది కనిపిస్తారు. కానీ ఈసారి జాతరకు సంబంధించి చూస్తే ఎప్పుడైతే మహాజాతర జరిగి, అంటే నిన్న అమ్మవాళ్ళందరూ ఉన్నప్పుడు ఎలా ఉందో, ఈరోజు కూడా అమ్మవారు వనప్రవేశం జరిగేటప్పుడు కూడా మొత్తం మేడార పరిసర ప్రాంతాలు కావచ్చు, గద్దెల దగ్గర కూడా మనం చూడొచ్చు కిక్కిరిసిపోయినటువంటి, అంటే ఇసుక వేస్తే రాలనంత జనం భక్తులు అమ్మవారికి సంబంధించిన వనప్రవేశ సమయంలో కూడా ఉన్నారు. అంటే ఎప్పుడూ లేనంత ఈసారి ఎక్కువగా భక్తులు వనప్రవేశ సమయంలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులో మహిళలకు ఫ్రీ కావచ్చు, తర్వాత 6000 బస్సులను మేడారం జాతర కోసం స్పెషల్గా ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ మందిని ఆర్టీసీ బస్సును వినియోగించుకుంటున్నారు. ఈరోజు క్రౌడ్ పెరగడానికి సంబంధించి కూడా అధికారులు అంచనా వేస్తుంది. అదే కారణం చాలామంది ఇప్పుడు కూడా బస్సులలో ఈజీగా మేడారం చేరుకోవచ్చు, మేడారంలో అమ్మవార్లను దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు కూడా 4 అంటే వనప్రవేశం జరిగేంత వరకు కూడా అమ్మవార్లు ఇద్దరు, అదేవిధంగా పగడిరాజు, గోవిందరాజు 4 దేవుళ్ళు కూడా గద్దెలపై ఉంటారు. ఒక్కసారైనా పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవచ్చు అని అలా వస్తున్నటువంటి భక్తులతోటే ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. పగడిరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. భక్త జన సందోహం చూడొచ్చు. మరోవైపు వర్షం కూడా పడుతుంది, ప్రకృతి పులికిస్తుందని చెప్పచ్చు. ఆ భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కావచ్చు, లేదా వాళ్ళ మొక్కులకు కావచ్చు, అమ్మవారు సంతోషించి వాళ్ళని రక్షిస్తున్నాను అనే గుర్తుగా ఈ వర్షం పడుతుంది అనేది వాళ్ళు చెప్తారు. అది ఈ జాతరలో కూడా మళ్ళీ కనిపిస్తుంది ఆ మహత్యం. ప్రజెంట్ అయితే మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఒక్కసారిగా మేఘావృతమైంది. చాలా చోట్ల జల్లులు పడుతున్నాయి. అమ్మవారికి వెళ్ళే సమయంలో శుద్ధి చేస్తున్నానని చెప్పారు. అంటే ఆమె వెళ్ళే ప్రాంతం అంతా కూడా ప్రకృతి శుద్ధి చేస్తుంది అనడానికి ఇది గుర్తుగా మనం చూడొచ్చు. అందుకనే ఆమె వెళ్ళే ప్రాంతం అంతా కూడా వర్షం పడుతుంది. అక్కడ ఉన్నటువంటిది అంతా కూడా క్లీన్ చేసుకుంటూ అమ్మవార్లకు సంబంధించినటువంటి వనప్రవేశానికి ప్రకృతే ఆ విధంగా చూస్తుంది అనేది చెప్తారు. దానికి సంబంధించి మనం వర్షం పడుతుంది. ఓవైపు పగడిద్దరాజుకు సంబంధించి కొనుగొండకు బయలుదేరారు, అదేవిధంగా గోవిందరాజులకు సంబంధించి కూడా కొండాయికి బయలుదేరారు. వాళ్ళిద్దరు కూడా వెళ్తున్నారు. ఇది అయిపోయే సమయానికి మళ్ళీ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి వనప్రవేశానికి ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇదంతా కళ్ళారా చూడాలి అనుకుని వచ్చేటువంటి భక్తులతో అయితే ఈసారి మేడారం జాతరలో దీన్ని స్పెషల్గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడు మేడారం అమ్మవార్ల వనప్రవేశం సమయానికి చాలా క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎట్లయితే భక్త జన సందోహం ఉందో సేమ్ అదే క్రౌడు, అదే విధమైనటువంటి అదే భద్రత, అదే రోప్వే, అదే స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, తర్వాత తుడుం దెబ్బకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అందరూ కూడా అదే విధమైనటువంటి అధికారిక లాంఛనాలతోటి
సేమ్ అమ్మవార్లను తర్వాత గోవిందరాజు పగిడిదరాజులు ఎలా తీసుకొస్తారో అదే హానర్గా, అదే విధమైనటువంటి గౌరవంగా, అదే సాంప్రదాయంగా అధికార లాంఛనాలతోటి ఆదివాసీ సాంప్రదాయాలతోటి వాళ్ళను మళ్ళీ వన ప్రవేశానికి సంబంధించినటువంటి జరుగుతుంది. ప్రస్తుతం అయితే మేడారంలో భారీ వర్షం పడుతుంది. అమ్మవార్లు వెళ్ళే సమయంలో మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా శుద్ధి చేస్తుంది. ఎందుకంటే మొత్తం దాదాపు 1-2 కోట్ల మంది మొత్తం తిరుగువారం జాతర అంటే ముందస్తు మొక్కులు కావచ్చు, ఇవంతా కూడా ఇచ్చి ఇక్కడే విడిది చేస్తారు. ఇక్కడే కుటుంబ సభ్యులతో ఉంటారు, ఇక్కడే వండుకొని తింటారు, ఇక్కడనే విడిది చేస్తారు. ఈ ప్రాంతం అంతా అసలు ఒక చిన్న గ్రామం ఇది, ఒక అటవీ ప్రాంతం సంబంధించి. కానీ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ కంటే ఎక్కువ కనిపిస్తుంటుంది. అంత ఫెసిలిటీస్ వచ్చేస్తాయి ఇమీడియట్గా. సేమ్ టైంలో వీళ్ళంతా ఇక్కడ విడిది చేస్తారు, ఇక్కడే ఉంటారు. కాబట్టి వీటన్నిటిని కూడా అమ్మవారు వెళ్ళే సమయంలో మొత్తం ప్రకృతే శుద్ధి చేస్తుంది అన్నట్టుగా మనం చూడొచ్చు. అమ్మవారు వెళ్ళే సమయంలో ఆ దారినంతా శుద్ధి చేస్తూ ప్రకృతి వర్షాన్ని కురిపిస్తుందని చెప్పచ్చు. ఇది వర్షం పడుతుంది అంటేనే అమ్మవారు తిరిగి వన ప్రవేశం చేస్తున్నారనే దానికి భక్తులకు ఒక గుర్తుగా మనం చూడొచ్చు, చెప్పుకుంటారు. అందుకనే దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో చెప్పుకోవాల్సింది పగడిద్దరాజుకు సంబంధించినటువంటి పునుగుండ్లకు వెళ్తున్నారు. పునుగుండ్లకు దాదాపు 80 కిలోమీటర్ల మేర అడవి ప్రాంతంలో చీకట్లోనే వాళ్ళు వెళ్తుంటారు. అయితే ఈ మేడారం జాతరకు సంబంధించి కూడా చూస్తే మాఘశుద్ధ పౌర్ణమి, ఈరోజు పౌర్ణమి. ప్రజెంట్ అయితే మాఘశుద్ధ పౌర్ణమి అంటే ఈరోజే పౌర్ణమి. పౌర్ణమి రోజు ఈ మేడారం జాతర జరగడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అప్పుడు విద్యుత్ కానీ ఎలాంటి లైట్లు కానీ ఏవీ లేవు. ఎక్కడి నుంచో అడవి మార్గం నుంచి రావాలి. వాళ్ళందరికీ చంద్రుడి కాంతిలోనే ఈ జాతర జరిపించాలి. కాబట్టి అందుకే మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ జాతరకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. ఎప్పుడైతే మాఘశుద్ధ పౌర్ణమి ఉంటుందో ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడే అమ్మవారు సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. ఏదైతే ఈరోజు పౌర్ణమి రోజు అమ్మవారికి సంబంధించినటువంటి వన ప్రవేశం జరుగుతుంది. అట్లా ఈ పౌర్ణమికి మేడారం జాతరకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే అమ్మవార్లకు సంబంధించినటువంటి సమ్మక్క వన ప్రవేశానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. గద్దెల వద్ద పూజలు జరుగుతున్నాయి. మరోవైపు పగడెద్దురాజు అయితే ఇటు గోవిందరాజులు ఇద్దరు కూడా తమ తమ ప్రాంతాలకు బయలుదేరారని చెప్పచ్చు. వచ్చే తిరుగువారానికి సంబంధించినటువంటి పండుగ కూడా జరుగుతుంది. 80 కిలోమీటర్లు. పొనుగండ్ల అనేది గంగారం మండలం, మహబూబాద్ జిల్లా. అక్కడి వరకు కూడా పగడెద్దురాజుకు సంబంధించి కాలినడకనే అడవి మార్గంలోనే, అది కూడా చంద్రుడి కాంతుల మధ్యనే అక్కడి వరకు తీసుకువెళ్తారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత బుధవారం నాడు తిరుగువారం పూజను కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం కూడా ఆనవాయితీకి వస్తుంది. దానికి సంబంధించి పగడెద్దురాజును అయితే ప్రజెంట్ తీసుకువెళ్తున్నారు. ఆయన వెంట కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. 2 ఏళ్ల పాటు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తాం, అప్పటి వరకు మమ్మల్ని దీవించు, మమ్మల్ని చల్లచూడు, మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలు ఇవ్వాలి అనేది కోరుకుంటున్నారు. ఆ కోరికలు నెరవేర్చాలి, తాము అనుకున్న కోరికలు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మహాజాతరకు వచ్చి మేము మా మొక్కులు చెల్లించుకుంటున్నామని అమ్మవార్లకు కావచ్చు, అటు పగడెద్దురాజు గోవిందరాజు దేవుళ్లకు కావచ్చు వాళ్ళు మొక్కుకుంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే అమ్మవార్లకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ కోసమే, అంటే ఏదైతే అమ్మవార్లకు సంబంధించినటువంటి వన ప్రవేశానికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈసారి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు కూడా ఈ క్రౌడ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉన్నది. రేపు సండే, రేపు కూడా ఆదివారం కావడంతో రేపు కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందైతే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు అయితే గత నెల రోజులుగా అలసిపోయి ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ కల్పించడం కావచ్చు, ఒక కుగ్రామంగా ఉండే మేడారం సంబంధించి కోట్ల మంది వచ్చే భక్తులకు ఫెసిలిటీస్ కావచ్చు. పోలీస్ శాఖకు సంబంధించి చూస్తే దాదాపు 10,000 మంది ఆన్ డ్యూటీలో ఉన్నారు. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించి చూస్తే 16,000 మంది సిబ్బంది దాదాపు నెల రోజులుగా విధుల్లో ఉన్నారు. ఇప్పుడు అమ్మవారి వనప్రవేశంతో దాదాపు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వీళ్ళంతా సిబ్బంది కూడా మళ్ళీ వాళ్ళు కూడా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కానీ రేపు ఆదివారం కూడా చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లను కూడా కంటిన్యూ చేస్తారు. అయితే వచ్చే బుధవారం తిరుగువారంకి సంబంధించినటువంటి పూజ కావచ్చు అవంతా కూడా మళ్ళీ నెక్స్ట్ బుధవారం జరుగుతుంది. ఆ బుధవారంతో అయితే మేడారం జాతరకు సంబంధించినటువంటి 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతర పరిసమాప్తం అవుతుంది. ప్రస్తుతం అయితే సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర శుద్ధి చేయడం, అదేవిధంగా వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం పూజా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయి అమ్మవారికి సంబంధించినటువంటి వన ప్రవేశానికి అయితే సర్వం సిద్ధమవుతుందని చెప్పచ్చు. ఇది ప్రస్తుతం మేడారంలో జరుగుతుంది. ఇంకా ఈ ప్రక్రియ అంతా కూడా వన ప్రవేశం జరిగే వరకు ఈ అధికారికమైనటువంటి లాంఛనాలతోటి
ఇటు మూడంచెల భద్రతతోటి అమ్మవారికి సంబంధించిన వన ప్రవేశానికి తీసుకెళ్తారు. దానికి ముందు కూడా గద్దెల వద్ద ఈ సమ్మక్కకు సంబంధించినటువంటి పూజలు కావచ్చు, అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి పూజలు కూడా ఆ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయంతో జరుగుతుంది. ఎక్కడ కూడా మంత్రాలు కావచ్చు లేదా ఏమీ ఉండవు, లేదా విగ్రహారాధన కావచ్చు, ఇవేమి ఉండవు. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి ఒక నమ్మకమే ఈ కోట్లాది మంది భక్తులను ఈ మేడారం వరకు తీసుకొస్తుంది. ఆ కల్చర్ కూడా మనం చూడవచ్చు. కేవలం కుంకుమ భరణి, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి వెదురు, ఇది వనం, దీన్నే వాళ్ళు దేవుడిగా భావిస్తారు. బెల్లం అనేది కూడా అందరూ కూడా అంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం మొక్కులు చెల్లించుకోవడంలో చేస్తాం. నిలువెత్తు మన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కావచ్చు ఇస్తాం, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలు లేదా రకరకాల మొక్కులు లేకపోతే ఏవో దానికోసం లక్షల రూపాయలు కానుకలుగా చేస్తుంటారు. కానీ అలాంటి భక్తులు కావచ్చు, అలాంటి ధనవంతులు అక్కడికి వెళ్ళే సమయంలో చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సమ్మక్క దగ్గరకు వచ్చి అలాంటివి ఉండదు. కేవలం వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఒక బెల్లాన్ని తీసుకొచ్చి ఇచ్చినా అదే బంగారంగా అమ్మవారు స్వీకరించి వాళ్ళని కటాక్షిస్తుందనేది నమ్మకం. అందుకే మేడారంకు సంబంధించి సమ్మక్కను కావచ్చు, సారలమ్మను కావచ్చు, గోవిందరాజు, పగడెద్దురాజులను తమ కుటుంబ సభ్యులుగానే చూస్తారు. అందుకే వాళ్ళ పిల్లలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లే పెట్టుకుంటారు. మేడారంకు సంబంధించినటువంటి వచ్చే చాలామంది వాళ్ళ ఇంటి దేవతగా కొలుస్తారు. అందుకే వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, కొంత ఖమ్మం బార్డర్ అంటే ఇటు భద్రాద్రిగూడెం జిల్లా, భద్రాచలంకి సంబంధించిన ప్రాంతం కావచ్చు, కొత్తగూడెం, ఈ మనుగురు, ఈ ప్రాంతాలంతా కూడా మనం ఎక్కడ వెళ్ళినా కానీ సమ్మక్క, సారలమ్మ ఈ పేర్లు మనకు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ పేర్లు ఎందుకు అంటే వాళ్ళని ఓన్ చేసుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అమ్మవాళ్ళను అట్లా చూసుకుంటారు. ఇప్పటికీ కొంతమంది చాలామందికి శివసత్తులుగా మారుతుంటారు, అమ్మవారు వంటిపైకి వస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరగాలన్నా మొదటి మొక్కు సమ్మక్కకు, సారలమ్మకు చెల్లించాలి. అవి చెల్లించినప్పుడు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా చేసుకుంటారు. అంతగా అమ్మవారికి సంబంధించినటువంటి నమ్మకం ఉంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం కావచ్చు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి వనప్రవేశం కూడా అదే జరుగుతుంది. అమ్మవారికి సంబంధించిన వనప్రవేశానికి సంబంధించిన పూజలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజెంట్ అయితే మేడారంలో కనిపిస్తుంది. అవంతా కూడా జరుగుతున్నాయి.